ఎంబ్రియో మొజాయిజం అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ఎంబ్రియో మొజాయిజంలో అంటే ఎంబ్రియోస్ అనేది ఎగ్ స్పర్మ్ ఇంజెక్ట్ చేశాక కలిసిన తర్వాత ఒక 5 రోజుల వరకు స్టడీ చేస్తాం. సో ఈ స్టడీ చేసేటప్పుడు అవి సెల్స్ అన్ని డివైడ్ అయిపోయి తర్వాత నార్మల్ గా ఫామ్ అవ్వడానికి ఎంబ్రియో ఫామ్ అవుతుంది అనమాట. ఈ ఎంబ్రియో ఫామ్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే వాటికి నార్మల్ గా 46 XY క్రోమోజోమ్స్ లేకపోతే 46 XX క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు వాటికి యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అని అంటాం. అంటే నార్మల్ న్యాచురల్ ఎంబ్రియోస్ అని అంటాం. సో అంటే ఇవి అబ్నార్మల్ కాదు, నార్మల్ ఎంబ్రియోస్. ఈ నార్మల్ ఎంబ్రియోస్ తో మనము నెక్స్ట్ ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీని ఇంక్రీజ్ చేస్తుంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కొంతమందికి ఈ యూప్లాయిడ్ ఎంబ్రియోస్ తో పాటే అన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ లేకపోతే అబ్నార్మల్ ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవుతాయి. దీన్ని మొజాయిజం అని అంటాం. అంటే వాటికి నంబర్ జెనెటికల్ గా అంటే క్రోమోజోమల్ గా అబ్నార్మల్ నంబర్స్ ఉంటాయి అన్నమాట. సో 46 XX బదులు 46 XXY XYY లేకపోతే X ఒక్కటే అలాంటివి ఉంటాయి అనమాట. అలాంటి ఎంబ్రియోస్ ఫామ్ అయినప్పుడు కొన్నిసార్లు ఏమవుతాయంటే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొన్నిసార్లు బేబీస్ మంచి బేబీస్ పుట్టే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ యూప్లాయిడ్ ఎంబ్రియోస్ తర్వాత అన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ ని స్టడీ చేసుకున్నప్పుడే మొజాయిజం ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇలాంటివి మనం నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలన్నా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి IVF చేసేటప్పుడు ఇంతకు ముందుగా ఏవైనా ఎక్కువ అబార్షన్స్ అయినా కానీ లేకపోతే పిల్లలు సరిగా ఫామ్ కాలేదు, మంచి పిల్లలు పుట్టలేదు అని అనుకున్నప్పుడు PGTA అనే టెస్ట్ని ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అనే దాన్ని మనము క్రోమోజోమల్గా సెలెక్ట్ చేసి స్టడీ చేయడానికి ఇది ఒకటి యూస్ చేస్తాం అనమాట టెక్నిక్ని. సో ఈ టెక్నిక్ని యూస్ చేసేటప్పుడు ఏవైతే అబ్నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ దాన్ని చూసుకొని వాటిని పక్కన పెట్టేసి నార్మల్గా బాగా ఉన్న ఎంబ్రియోస్ని తీసుకున్న తర్వాత దానిని స్టడీ చేసుకున్న తర్వాత దాన్ని ఇంప్లాంటేషన్ చేస్తే హై సక్సెస్ రేట్స్ కూడా ఉంటాయి. ప్లస్ వాళ్ళల్లో అబ్నార్మల్ పిల్లలు పుట్టే అవకాశం ఉండదు అనమాట. సో నార్మల్గా ఏంటంటే ఈ ఎంబ్రియోస్ ఫామ్ అయినప్పుడు 10 to 20% అంటే 10 నుంచి 20% వరకు అబ్నార్మల్ మొజాయిజం ఎంబ్రియోస్ ఫామ్ అయ్యేది ఉంటాయి అనమాట. సో ఇలాంటి తప్పులు కాకుండా ఉండడానికి PGTA టెస్ట్ అనేది ఇప్పుడు చాలా వరకు యూస్ చేస్తున్నాం అనమాట. ఇట్లాంటి టెక్నిక్స్లో ఈ ప్రీవియస్గా అబ్నార్మల్ బేబీస్ పుట్టిన అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అయినాయి అని చెప్పినప్పుడు IVFలలో PGTA చేసుకోవడం వరకు సక్సెస్ రేట్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది. సో కౌన్సిలింగ్ ఎంతవరకు ఇంపార్టెంటో తీసుకునే స్టెప్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ అండి.